హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే రిలీజ్ చేస్తుందండి. ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే వరుసగా 1 by 1 రాబోతున్నాయండి. అయితే ముందుగా ఏ పథకాలు తీసుకొస్తున్నారు, ఆ పథకాలకు సంబంధించి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే వరుసగా అయితే తీసుకొస్తుందండి. ఈ పథకాలకు సంబంధించి మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. లేదంటే కనుక చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఎన్నో పథకాలు కూడా తీసుకొస్తుంది. సో ఇందులో మొదటగా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం రాబోతుందండి. దీని తర్వాత చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయితే దీని తర్వాత అన్నదాత సుఖీభవ పథకం, అంటే రైతులకు సంబంధించి 20,000 అనేది ఖాతాలో అయితే వేయబోతున్నారండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఇప్పటికే డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్ అయితే ఇప్పిస్తున్నారండి. అంటే ఇక్కడ బీసీ లోన్స్ అని, అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్ అయితే అన్నీ కూడా వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీంతో పాటే డ్వాక్రా మహిళలకి అయితే ఆల్రెడీ లోన్స్ అయితే బ్యాంకులు అయితే ఇస్తున్నాయి. అయితే ఇక్కడ 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే బ్యాంకులకి అయితే జమ చేస్తూ ఉంటుందండి. డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. ఆ యొక్క పెన్షన్లు కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు. దీని తర్వాత P4 పథకాన్ని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ రన్నింగ్లో అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకి ఈ 2025 సంవత్సరం సంబంధించి స్టార్ట్ చేశారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ పేరుతో ఎవరైతే పేదలు ఉంటారో అందరికీ కూడా ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుందండి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఇక ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అనేది గతంలో అయితే చాలా చేశారండి రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చాలామంది అయితే ఇల్లు అయితే లబ్ధి పొంది ఉన్నారు. అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసినా రాలేదు, ఎవరికైతే వారి పేరు మీద ప్రభుత్వం నుంచి లోన్స్ కానీ, అదేవిధంగా స్థలాలు కానీ, ఇల్లు కానీ మంజూరు అవ్వలేదు, సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే కనుక గ్రామాల్లో అయితే కనుక 3 సెంట్లు ఇస్తారండి. ఇక విలేజెస్లో గ్రామాల్లో 3 సెంట్లు, ఇక పట్టణాల్లో చూసుకుంటే కనుక 2 సెంట్లు అయితే ఇప్పుడు వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మహిళల పేరు మీద అయితే ఈ యొక్క స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇళ్ళ స్థలం అయితే పంపిణీ చేస్తారండి. చేసిన తర్వాత లోన్ అయితే కట్టుకోవడానికి అయితే మంజూరు చేస్తారండి. ఇక పట్టణాల్లో చూసుకుంటే కనుక 2 సెంట్లు అయితే ఇస్తున్నారండి, గ్రామాల్లో 3 సెంట్లు అయితే ఇస్తున్నారు. అయితే మహిళల పేరు మీద అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా వారికి అయితే రేషన్ కార్డు అయితే ఉండాలండి. గత ప్రభుత్వం హయాంలో ఎవరికైనా కానీ ఏమైనా స్థలం వచ్చినా, లేదంటే కనుక లోన్లు గట్రా ఏమైనా తీసుకున్నా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే డిజేబుల్ చేస్తారండి, వారికి అయితే రాదండి. సో ఒకవేళ కనుక గతంలో మీకు ఇళ్ల స్థలం వచ్చి దాన్ని ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకుండా అలా ఉంచేశారంటే కనుక దానికి సంబంధించి మీకు మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లయితే కనుక మళ్ళీ ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ కనుక ఈ యొక్క స్థలంలో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా, ఏదన్నా మీరు సగంలో ఇల్లు కట్టుకుంటూ తెలిసిన ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మీకైతే దాన్ని తీసుకోరండి. ఏదంటే మీకు ఏం కట్టుకోకుండా వదిలేసారో స్థలాన్ని, ఆ యొక్క స్థలాన్ని మాత్రమే ప్రభుత్వం అయితే తీసుకుంటుందండి. అప్పుడే మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు, సగం వరకు ఇల్లు కట్టుకుని వదిలేశారు, లేదా పునాది లెవెల్లో వదిలేశారంటే కనుక తీసుకోరండి, మీరే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలాగ ఎవరైతే ఇంకా గత ప్రభుత్వంలో ఎటువంటి లోన్స్ కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానీ పొందలేరు, అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క స్థలాలు అయితే తీసుకుండి వారికి కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకుంటూ అయితే వస్తాయండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అందరికీ కూడా పేదలందరికీ ఇళ్ళ పథకం అయితే స్టార్ట్ చేయబోతుందండి. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొచ్చిందండి. జీవో నెంబర్ 23ని అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి. దీని ద్వారా మహిళలకు సంబంధించి మాత్రమే ఈ యొక్క పథకం అయితే ఇస్తున్నారండి. మహిళలు అప్లై చేసుకుంటేనే వారి పేరు మీదే ఈ యొక్క ఇళ్ల స్థలం అనేది అయితే మంజూరు అవ్వడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వరుసగా ఈ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఇప్పటికే చాలా పథకాలు అయితే మనకి కొన్ని పథకాలు రిలీజ్ అయినాయండి. అంటే మనకి దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. మనకి 2వ సిలిండర్ అయితే ఆల్రెడీ ఒక సంవత్సరం సంబంధించి అయితే ఆల్రెడీ ఇచ్చి అయితే ఉన్నారండి. ఎవరైతే 2వ సిలిండర్ బుక్ చేసుకుని తీసుకుంటారో ఫ్రీ కాబట్టి సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుందండి. అంటే ఇక్కడ మనకి సబ్సిడీ అంటే మనం ఎంత ఎట్టుకుంటామో అంత సబ్సిడీ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా 2వ సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి అయితే ముందుకు వచ్చిందండి. ఇప్పటికే కొన్ని ఊర్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. ఇంకా ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో వారు కూడా మేబీ త్వరలో అయితే అందరికీ కూడా కంప్లీట్ అవుతాయండి 2వ సిలిండర్ ద్వారా డబ్బులు పడడం అనేది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 3వ సిలిండర్ అయితే ఈ యొక్క డిసెంబర్ ఆ టైంకల్లా
తీసుకొస్తదండి. అప్పుడు కూడా మీరైతే మూడో సిలిండర్‌కి సంబంధించి అయితే తీసుకోవచ్చండి. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క వరుసగా ఎన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.